ఉంటున్నాం. తర్వాత ఏ ఒక్క డాక్టరు మనకి గ్యారంటీ గానీ వారంటీ గానీ ఇవ్వరు. అది మీరు గుర్తు పెట్టుకోండి. జీవితంలో ఏ ఒక డాక్టరు మనకి వారంటీ గ్యారంటీ ఇవ్వరు. దాంతోపాటు మీరు ఏదైనా సర్జరీకి వెళ్ళారంటే హార్ట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే కిడ్నీ సర్జరీ, ఏ సర్జరీ చేసినా డాక్టర్స్ మీ దగ్గర రాసి తీసుకుంటారు. చావడానికి 100% గ్యారంటీ ఉంది కానీ బ్రతకడానికి 1% కూడా లేదని. సో గ్యారంటీ అనే పేరు మీద ఏదీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ప్రింటర్ ఉండేవారు. ఆయన బ్రదర్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవారు. ఆయన శాలరీ 57 సంవత్సరాల్లో 27,000. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు మైకం వచ్చి పడిపోయారు. ఇంట్లో ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఆయన కోమాకి వెళ్ళిపోయారు. ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు 17-18 రోజులు ఆయన కోమాలోనే ఉన్నారు. 18-19 లక్షలకి బిల్లు వచ్చింది. ఇంట్లో వాళ్ళు మొత్తం బిల్లుని కట్టారు. ఎవరికి 27,000 శాలరీయో వాళ్ళు 17-18 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన్ని బ్రతికించుకోలేకపోయారు. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ కి అనుకోండి. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బైపాస్ సర్జరీకి కళ్ళు మూసుకొని 5 లక్షలు ఇచ్చేస్తున్నారు. దానికి ముందే మీరు ప్రివెన్షన్ తీసుకోండి. మా ప్రివెన్షన్ ప్రొటెక్టివ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ని ఎవరైతే హెల్తీగా ఉన్నారో వాళ్ళు మొదట్లో యూజ్ చేయడం ప్రారంభించాలి. దాంతో పాటు ఎవరైతే అన్హెల్తీయో వాళ్ళు యూజ్ చేయాలి. అంటే ఎవ్రీవన్ ఈ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి యాజ్ అ ప్రివెన్షన్, యాజ్ అ హీలింగ్. ఇది మీ బాడీని హీల్ చేసి మీ ప్రాబ్లం ని కొంచెం కొంచెంగా హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదే మంత్రం కాదు. మ్యాట్రస్ మీద పడుకున్నది, నీళ్లు తాగింది, బ్రాస్లెట్ వేసుకుంది, దీని వల్ల పరిగెత్తగలం అనుకోవద్దు. కొంచెం టైం తీసుకుంటుంది. మీరు కాస్త ఓర్పుగా ఉండాలి. టైం తీసుకుంటుంది. ఈ మ్యాగ్నెటిక్ కొద్ది కొద్దిగా టైం తీసుకుని రెస్పాండ్ అవడానికి టైం తీసుకుంటుంది. ఎందుకంటే మిగతా విషయాలు ఉన్నాయి. మీ లైఫ్ స్టైల్, జీవన శైలి, ఇంకా ఎలాగో ఎన్నో విషయాలు ఉన్నాయి. సో మ్యాగ్నెటిక్ తన పని చేస్తుంది, మీరు మీ పని చేయండి. మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ అన్ని పనులు చేస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దీన్ని యూజ్ చేయాలి. ప్రపంచంలో ఉన్న యానిమల్స్ కి, ప్లాంట్స్ కి, అగ్రికల్చర్ లో కూడా మేము మ్యాగ్నెటిక్ తీసుకురాబోతున్నాం. బయోమాగ్నెటిక్ మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ముందు మీ శరీరంలో ఉన్న కెమికల్ టాక్సిన్ ని, అంటే ఆహారం ద్వారా, గాలి ద్వారా మన శరీరంలోకి వెళ్లే టాక్సిన్ ని, దాన్ని కూడా ఈ బయోమాగ్నెటిజం బ్లడ్ సర్క్యులేషన్ ని అధికరించి చెమట ద్వారా, యూరిన్ ద్వారా దాన్ని బయటికి పంపడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మీరు మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ ని యూజ్ చేయకపోతే, మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేయకపోతే, అప్పుడు చాలా సంవత్సరాలు ఆ టాక్సిన్ మీ శరీరంలోనే ఉంటుంది. అది శరీరంలో కుళ్ళిపోతుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్నెట్ లోకి వెళ్లి కూడా సెర్చ్ చేయొచ్చు. వైరస్ యొక్క ఇష్టమైన ఫుడ్ ఒకటి ఉంది అంటే అది మీ శరీరంలో ఉన్న టాక్సినే. ఎవరి శరీరంలో ఎక్కువ టాక్సిన్ ఉందో వాళ్ళ శరీరంలో ఈజీగా వైరస్ ఎంటర్ అవుద్ది. అది మీ శరీరాన్ని తొలిచేస్తుంటుంది. ఇవాళ మనం మెడికల్ స్టోర్ నుంచి మెడిసిన్స్ తీసుకొస్తున్నాం. ఆ మందులు మనకి రియల్ డెఫిషియన్సీ కాదు. నేను చెప్పినట్టుగా మన శరీరానికి ఏది అవసరమో అది మీరు అర్థం చేసుకోవాలి. మన శరీరానికి ఏది ముఖ్యం? మన శరీరానికి 5 ఎలిమెంట్సే కావాలి. అది తప్ప మనకి ఇంకేమీ అక్కర్లేదు. ఆరోగ్యానికి హెల్తీ, ప్రాణంతో ఉండడానికి 5 ఎలిమెంట్స్ కావాలి. మెడికల్ స్టోర్ లో మనం లైన్ లో నిలబడి వేల రూపాయలకి కెమికల్ కలిసిన మందులు కొనుక్కొచ్చి వాటిని మనం శరీరంలోకి పంపిస్తున్నాం. ఈ రోజు ఏ స్ట్రీట్ లో చూసినా 100 అడుగులకి ఒక మెడికల్ స్టోర్ ఉంది. దానికి కారణం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సింది 5 ఎలిమెంట్స్: బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ అండ్ మ్యాగ్నెటిజం ని అర్థం చేసుకోవాలి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నంత వరకు మీరు ఎన్ని మందులు వేసుకున్నా అది ప్రయోజనమే ఉండదు. అలాగే ఆహారం కూడా మంచిది తీసుకున్నా కూడా మీ శరీరానికి అది హాని కలిగిస్తుంది. మీ సర్క్యులేటెడ్ సిస్టమ్ చెడిపోతే ప్రపంచంలో ఉన్న ఏ మందు పనిచేయదు. ఒకవేళ మీ బ్లడ్ సర్క్యులేటెడ్ సిస్టమ్ చెడిపోతే మీరు ఎంత మంచి డైట్ తీసుకున్నా అది 2-2.5 గంటల్లో టాయిలెట్ లో ఫ్లష్ అయిపోతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ అండ్ బయోమాగ్నెటిజాన్ని డీప్ గా అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే మీరు దీన్ని బాగా స్టడీ చేయండి. ఇది నేను చెప్పినందువల్ల కాదు. మ్యాగ్నెటిజం గురించి వేలాది పుస్తకాలు ఉన్నాయి. అన్ని పేజెస్ ఇన్ఫర్మేషన్స్ ఇంటర్నెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. ముందు దాన్ని స్టడీ చేయండి. ఒకవేళ ప్రాబ్లమ్ ని బై రూట్ నాశనం చేయాలంటే మ్యాగ్నెటిజం ని, బ్లడ్ సర్క్యులేషన్ ని, డిజాల్వ్ ఆక్సిజన్ ని మనం అర్థం చేసుకోవాలి. 5 ఎలిమెంట్స్ ని మనం అర్థం చేసుకోవాలి.